ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ మహిళా ఎస్టీసీల ఆధ్వర్యంలో ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేతుల మీదుగా దివ్యాంగులకు ట్రే సైకిళ్లు, గిరిజన మహిళలకు చీరలు, ఇళ్లకు పైకప్పు సదుపాయం లేని గిరిజన యానాదులకు పట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మహిళా ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కత్తి పద్మ మాట్లాడుతూ అడవుల్లో జీవిస్తూ ఎన్నో ఏళ్లుగా కనీస హక్కులకు దూరంగా ఉన్న ఆదివాసులకు హక్కులు, గౌరవం, సమాన అవకాశాలు కల్పించిన ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటాం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా టీడీపీ ఎస్టీసీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉంది అన్నారు. గిరిజనుల సంక్షేమానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్పందించి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమని తెలిపారు. ఆదివాసులంతా ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. మన హక్కుల కోసం ఐక్యంగా పోరాడుతూ మన పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేయాలి అంటూ కత్తి పద్మ అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు ఏకశిర సుబ్బారావు, దివ్యాంగుల సంఘం నాయకులు నాంచారు, ఎస్ఎస్ఎల్ మేరీ కుమారి, నాలం నరసమ్మ, శ్రీనివాసరావు, శ్రీరామ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు బొకే ఇప్పుడు బొకే బొకే ఇవ్వండి. ఇప్పుడు తీసుకుని వచ్చేసామ్మా. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఒంగోలు పార్టీ ఆఫీసులో దామచర్ల జనార్దన్ రావు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ రోజున ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. గతంలో ఆదివాసులు ఎక్కడో అడవుల్లో, చాలగట్టల్లో ఎక్కడంటే అక్కడ నివసించేవాళ్ళు. వాళ్ళకి గిరిజనుల హక్కుల గురించి కానీ
వాళ్ళ భవిష్యత్తు ఏంటో వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితుల్లో బ్రతికే వాళ్ళు ఇప్పుడు ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కూడా పట్టణాల్లో జరుపుకోగలిగే శక్తి ఒక విధంగా కొంచెం అభివృద్ధి జరిగింది, తెలుసుకున్నారు. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఇంకా ఆదివాసులు అనేవాళ్ళు ఇంకా కూడా సమాజంలో మంచి గుర్తింపు ఉండాలని ఈ ఆదివాసీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అందరూ కూడా మనం అంటే ఏంటి, సమాజంలో మనం ఎలా బ్రతకాలి, మనం కూడా సమాజంలోకి రావాలి అని ఒక గుర్తింపు చేసుకుంటూ ఈ సమాజంలో నలుగురితోటి మనం కూడా జీవించాలని ఒక ఆలోచనతోటి ఈ రోజున ఈ ఆదివాసీ దినోత్సవం అన్ని గ్రామాల్లో వాళ్ళందరినీ పిలిచి ఒక చాట కూర్చొని ఒక సంబరంలాగా చేసుకొని అందరికీ కొన్ని విధాలు తెలియజేయటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రోజున ఈ ప్రకాశం జిల్లాలో నేను ఒక రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఒక గ్రామ సర్పంచ్గా ఎదగడం జరిగింది. ఈరోజు నేను కూడా వాళ్ళకి మన విధానాలు ఎలాగని గ్రామాలన్నిటిల్లో పిలిచి ఈ రోజున ఒక 10 మందికి వికలాంగులకి బళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఓ 10 మందికి ఇళ్ల మీద పట్టలు వేసుకునేదానికి ఆ ఇళ్ళు కొంతమంది పూరిళ్ళు ఉన్నాయి, ఆ పూరిళ్ళకి పట్టలు వేసుకునేదానికి గవర్నమెంట్ నుంచి కూడా పట్టలన్నీ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక 50 మందికి చీరలు పంచడం జరిగింది ఎమ్మెల్యే చేతుల మీదుగా. ఇదే విధంగా ఆదివాసులంతా కూడా సమాజానికి వచ్చి వాళ్ళు కూడా నలుగురితో సమానంగా ఎదగాలని ఈ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మీ మీడియా మిత్రులకి మీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.